రాజు సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈరోజు ఎండపిల్లిలో జరిగినటువంటి సంఘటన మీద విషయం తెలుసుకుందామని చెప్పేసి మరి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలతోనూ పిల్లల యొక్క పేరెంట్స్తోనూ కూడా మరి మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ఖండించవలసిన తగ్గ విషయం. ఎందుకంటే ఒక విద్యాబుద్ధులు నేర్పించవలసినటువంటి ఉపాధ్యాయులు ఆ రకంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో ఇది మనందరికీ కూడా చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. ఎందుకంటే మరి ఉపాధ్యాయులు ఎటువంటి కులాలు లేవు, మతాలు లేవు, మన లౌకిక రాజ్యం అని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంకి అనుకూలంగా అన్ని రకాలుగా విద్యా పాఠాలు నేర్పించవలసినటువంటి వాళ్ళు, మీరు దళితుల కుర్రోళ్ళు మీరు బయట ఉండండి, మీరు పెద్ద కులాల యొక్క కుర్రోళ్ళు మీరు పైన ఉండండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిందీ మాస్టరు ఆ రకంగా ఇంగ్లీష్ మాస్టరు ఆ రకంగా వీళ్ళని వ్యత్యాసం చేపించడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే గతంలో మన పాఠ్య పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్లాసులోకి వెళ్తే భోజనం క్యారేజీని కూడా ముట్టుకోనకుండా ఆఖరికి ఆయన ఏదైతే ఉన్నదో బయట పెట్టేసినటువంటి పరిస్థితి, మంచినీళ్ళు తాగుతుంటే ఆ గ్లాసులు కూడా బయట పెట్టేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని చదువుకున్నాడు. మన దేశాన్ని ఏంటంటే మనం కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, దేశంలో అందరూ కూడా సమానత తీసుకురావాలని చెప్పేసి ఉపన్యాసాలు చెప్తున్నటువంటి నాయకులు అందరూ కూడా మరి ఈ సంఘటన మీద రకరకాల అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్పించవలసినటువంటి ఉపాధ్యాయులు మరి ఇటువంటి విషయాల్లో వాళ్ళు చిక్కుకోవడం ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే మరి వాళ్ళకి విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. మరి ఆ ఉపాధ్యాయ సంఘాలకి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. వాళ్ళ జీతాల కోసం, ఏరియర్స్ కోసం, వాళ్ళ సెలవుల కోసం అన్నీ కూడా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని రకాలుగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. మరి అటువంటి ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నదో ఇటువంటి చీడ పురుగులైనటువంటి కొంతమంది ఉపాధ్యాయుల వల్ల ఉపాధ్యాయుల యొక్క మొత్తం వాళ్ళ యొక్క సంఘానికే, వాళ్ళ యొక్క సమాజానికే, ఉపాధ్యాయుల సమాజానికే చాలా చెడ్డ పేరు. అందుచేత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని పక్కన పెట్టండి, ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయుల మీద ఖచ్చితంగా ఉపాధ్యాయుల సంఘం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మనం చూసినట్లయితే ఈ రోజున ఎవరైతే అసలైనటువంటి తప్పు చేసినటువంటి ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నాడో ఆయన గారిని కాకినాడ పక్కన ఉన్నటువంటి కడప మండలానికి దీనికి అన్ని రకాలుగా కూడా ఆయన్ని కాసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కాపు సమాజం ఏదైతే ఉన్నదో ఆయన గారిని మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి పైరువాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ క్రాఫ్ట్ మాస్టర్ కానీ అదే హెడ్ మాస్టర్ కానీ వాళ్ళు కూడా మాట్లాడిన ఏదైతే ఉన్నాయో అవి సభ్య సమాజం ఏదైతుందో సహించదో. కానీ వాళ్ళని ఏదైతే ఉందో దూర ప్రాంతాలకి వాళ్ళ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కుల వివక్ష ఏదైతే ఉందో కంటిన్యూ అవుతూ ఉంది. అక్కడ మల్లాలో ఒక సంఘటన జరిగింది. ఆ మల్లా సంఘటన అయిన వెంటనే బీకొత్తూరులో సంఘటన జరిగింది. అదే పెట్టాపురలో బీకొత్తూరు సంఘటన అయిన వెంటనే చేబ్రోల్లో సంఘటన జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళా మీ యొక్క ఎండపిల్లో ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఒక్కసారి గుర్తు చూడండి. 4 సంఘటనలు ఎక్కడా కూడా కేసు ఫైల్ చేయలేదు. దానికి కారణాలు ఏం చెప్తా ఉన్నారు అధికారులు? ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, కేసులు కానీ ఫైల్ చేసినట్లయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతాయని చెప్పి మాకు భయం వస్తుందని చెప్పేసి కేసులు ఫైల్ చేయలేదు. అంటే ఏ తప్పు చేసినా సరే మందరించి వదిలేస్తారు అన్నటువంటి ధైర్యంతో ఈ రోజున వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. మరి గతంలో పత్తిపాడు నియోజకవర్గంలో శంకవరంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి టెంట్లు వేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తే ఈ రోజుకి ఎటువంటి సంఘటనలు కూడా ఆ నియోజకవర్గంలో పునరావృతం అవడానికి భయపడతా ఉన్నటువంటి పరిస్థితి. భయపడితేనే ఖచ్చితంగా ఇటువంటి వాటిలో ఏదైతే ఉందో వాళ్ళు ఆ రకమైనటువంటి పరిస్థితి పెట్టారు. ఇక్కడ ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. మల్లాలో కేసులు ఫైల్ చేయలేదు, అదే బీకొత్తూరులో కేసులు ఫైల్ చేయలేదు, చేబ్రోల్లో కేసులు ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేసినా సరే అలా కంటి చూపుగా ఫైల్ చేశారు తప్పించుకోడు కాదు. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు కేసు ఫైల్ చేయలేదు.